హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌశల్య బొటిక్. ఈరోజు వీడియోలో వర్క్ బ్లౌజ్ అండి, ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ 34 సైజు ఎలా కట్ చేసుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టాలి వీడియోలో క్లియర్గా చెప్తాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? చూడండి, మెజర్మెంట్స్ చెప్తాను చూడండి. లెంత్ వచ్చేసరికి 14.5 అండి, పొడవు 14.5, చెస్ట్ 34 అనమాట, వేస్ట్ 29, ఆమ్ హోల్ 7.5, హ్యాండ్ లెంత్ 9.5, హ్యాండ్ లూజ్ 5, ఫ్రంట్ నెక్ 6.5, నెక్ విడ్త్ వచ్చేసరికి 4. ఓకేనా? ఇలా అంటే నెక్ విడ్త్ అని అంటున్నానంటే కొంతమందికి అర్థం కావట్లేదు. చూడండి, 4 అంటున్నామంటే 14.5లో నుంచి 4 తీస్తే వచ్చేదే బ్యాక్ నెక్. ఓకే, 10.5 బ్యాక్ నెక్. అలా మీరు చూడండి, బ్యాక్ నెక్ రాసుకోవాలనుకుంటే అలా రాసుకోండి. ఇలా ప్రొసీజర్ ఎలా రాయండి. కొత్త వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. లెంత్, చెస్ట్, వేస్ట్, ఆమ్ హోల్, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఇలా రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? మనకి ఈజీగా తెలుస్తుంది కూడా. ఇంకా మీరు ఇంకా రాసుకోవాలంటే షోల్డర్, ఆమ్ డౌన్ రాసుకోండి. ఓకేనా? అలా రాస్తే ఈజీగా ఉంటుందండి. మనం కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. 34 సైజు ఎక్కువ ఉండేది రేర్, మనకు కనిపించేది ఎక్కువగా కనిపించేది 34, 36, 38, 40, 42 ఇలా. అంటే 50 ఉండదా అని అడుగుతున్నారు. ఉండిద్దండి, 50 సైజు కూడా ఉంటాయి, 54 కూడా ఉంటాయి, 60 కూడా ఉంటాయి. అంటే సైజుని బట్టి వెళ్ళే కొందుకి స్టార్టింగ్ సైజ్ ఏదన్నా ఉంది చిన్న సైజ్ అంటే 30 నుంచి మొదలవుతుందండి. 30, 32, 34, 36, 38, 40, 42, 44 ఇట్లా అనమాట. అంటే మధ్యలో మీకు ఇంకో డౌట్ రావచ్చు, 31లో 33, 35 ఉండవా అని. ఉంటాయండి, ఉంటాయి, ఇట్లాంటివి కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మీకు కంపారిజన్ ఏంటంటే ఇలా ఉంటే బాగుంటుంది కదా అని ఇలా చెప్తున్నాను. ఈ రేంజ్ మనము ఒకవేళ మా సైజు ఎలా తెలుసుకోవాలండి, మాకు సైజు తెలియట్లేదు అని అడుగుతున్నారు. నడుము సైజుని కరెక్ట్గా పెట్టుకొని చూసుకోండి. లేదా మీరు బ్రా సైజు వేసుకుంటారు, బ్రా వేసుకునే వాళ్ళైతే బ్రా సైజు ఉంటుంది కదా, 34, 36, 38 అట్లాగనమాట. అట్లా తెలుసుకోవచ్చు మా సైజు ఎంత మాకు తెలియట్లేదంటే. లేదు అంటే మీ నడుము సైజు లేదా చంక రౌండ్ చూసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ చంక రౌండ్ 7.5 వచ్చింది అనుకున్నాను, దానికి 1 ఇంచ్ కలపండి. కలిపితే ఎంత 8.5, 8.5 ఎంత 34, 34 చెస్ట్ అట్లా చూసుకోవచ్చు. ఓకేనా? ప్రతిదీ మనం తెలుసుకోవాలంటే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు, మాకు తెలియట్లేదండి చెస్ట్ సైజ్ ఎలాగో తెలుసుకోవాలి, వేస్ట్ ఎలా అంటే నడుము కాజా పట్టి వదిలేసి మనం బ్లౌజ్ను ఒకసారి మీరు కొలిస్తే వచ్చేది నడుము అనమాట. ఓకే, ఇలా చూసుకోవచ్చు. ఓకేనా? ఇది వర్క్ బ్లౌజ్ అండి. వర్క్ బ్లౌజ్ అనేసరికి నెక్ కొంచెం బ్రాడ్గానే పెట్టుకుంటాం, మగ్గం వర్క్ అయినా ఎంబ్రాయిడరింగ్ వర్క్ అయినా. ఓకేనా? అది ఎలా పెట్టుకోవాలి ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను. వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలంటే చాలా ఉండాలండి. అంటారు కూడా, వర్క్ వాళ్ళు వేసారు మీరు కుట్టడానికి ఏంటి అన్నది అంత ఎక్కువ ఎందుకు అంటారు. వర్క్ వేయడం ఒక ఇంపార్టెంట్ అయితే దాన్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. కరెక్ట్గా వర్క్ పక్కనే స్టిచ్ పడాలి, మెయిన్ రీజన్ అది. ఇంకోటి ఏంటంటే ఆ వర్క్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. నెక్ పార్ట్లు కొంచెం తగ్గించుకోవచ్చు, మనకు అవకాశం ఉంది, లేదని కాదు. నీట్గా ఫినిషింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? దాన్ని బట్టి మనం చూడాలి. ఓకేనా? ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలండి. ఫ్రంట్ ఓపెన్ అయినా క్రాస్ కటింగ్ ఇది బ్లౌజు. ఓకేనా? ఓకేనా? చూడండి, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపుకు ఉండాలి. చూడండి, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఒక లైన్ డ్రా చేసుకుని ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. చూడండి, ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు లెంత్ వచ్చేసరికి 14.5 అంటున్నాం. 14.5కి 3/4 ఇంచ్ కలపండి. పైన 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయడానికి, నడుము బెల్ట్ వేయడానికి 1/4 ఇంచ్ సరిపోతుందండి. మనం పైపింగ్ వేస్తాం కాబట్టి 1/4 ఇంచ్ చాలు. పైపింగ్ వేస్తున్నామంటే 1/4 ఇంచ్ చాలండి. షోల్డర్ జాయింట్ చేయాలన్నా, మనకి హ్యాండ్ జాయింట్ చేసినప్పుడైనా కానీ 1/2 ఇంచ్ ఉండాల్సిందే. ఓకేనా? ఇలా కొంచెం దూరంలో మళ్ళీ మార్క్ చేయండి. ఓకే, మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి చెప్తున్నాను కదా. దీనికి వచ్చేసరికి షోల్డర్ మారుతుందండి. ఎందుకు పెట్టాలంటే కొంచెం బ్రాడ్గానే వేసుకుంటాం. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి, 5.5 పెడితే సరిపోతుంది. ఓకేనా? 5.5. ఆమ్ డౌన్ వచ్చేసరికి 6 మార్క్ చేయండి. ఓకేనా? ఈ లైనే చెస్ట్ లైన్. 6 మార్క్ చేసాం కదా, ఇక్కడ ఒక లైన్ కొట్టేసండి. చెస్ట్ ఎంత 34 అంటే 1 పార్ట్ ఎంత 8.5. ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. 34/4 అంటే 8.5. 8.5లో నుంచి 1 ఇంచ్ తీస్తే వచ్చేది 7.5. ఇదే ఆమ్ హోల్ అండి. ఓకేనా? ఆమ్ హోల్ 7.5 అని చెప్పాను కదా, 7.5 ఇలా వచ్చింది. ఓకేనా? 7.5 వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. 1.5 ఖర్చు పెట్టేసేయండి. ఓకేనా? షోల్డర్ 5.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 5.5 పెట్టండి.
చూడండి ఇట్లా ఒక లైన్ కొట్టండి. ఇక్కడ కార్నర్లో 1.5 పెట్టండి. ఇది చిన్న సైజు కిందే వస్తుందండి. నడుము సైజు 30 కంటే బిలో ఉంటే చిన్న సైజు కిందే వస్తుంది. ఓకేనా. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. చూడండి ఇలా ఉంది కదా, ఇలా మార్క్ చేయండి. ఇట్లా దీనికి టచ్ అవ్వాలి. ఓకే, ఇలా చూడండి ఇక్కడ టచ్ అవ్వాలి, సైడ్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. ఇవన్నీ చూసుకోవాలి. స్కేల్ పెట్టడం రావట్లేదు. ఓకేనా. ఇప్పుడు 7.5 వచ్చిందా లేదో చూద్దాం. ఓకే, చూడండి 7.5 వచ్చిందా లేదా, వచ్చింది. వెరీ గుడ్. అలా రావాలి, అలా వస్తేనే కరెక్ట్. ఓకే, అప్పుడు షోల్డర్ జారదు, పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు. షోల్డర్ జారుతుంది అంటున్నారు. ఎందుకు జారుతుందండి షోల్డర్? మనం షోల్డర్కి ఎంత పెట్టాలో అంత పెడితే, ఆమ్ డౌన్ కూడా ఎంత పెట్టాలో అంత పెడితే షోల్డర్ ఏమీ జారదు. ఓకేనా. జారుతుంది అంటే మనం ఏదో మిస్టేక్ చేస్తున్నాం అంటే, ముందు మనం కరెక్ట్గా చేస్తే జారదు కదా. ఓకేనా. అలా ఆలోచించండి. ఓకే, ఇలా చేయండి. ఓకేనా. ఓన్గా కాకుండా కొంచెం ఆలోచించి ఎంత పెడితే సరిపోద్ది అనేది చూడండి. ఇప్పుడు నా వేస్ట్ వచ్చేసరికి 29. ఓకే, చూడండి 29 అంటే 7.5 మార్క్ చేయండి. చూడండి 5 ఇంచులే డిఫరెన్స్ ఉంది చెస్ట్కి వేస్ట్కి. ఓకే, 7.5, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా. ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇది నెక్ పార్ట్ నేను తీయనండి. నెక్ మనకి వర్క్ వచ్చిందని చెప్పాను కదా, బ్లౌజ్కి వర్క్ వేయించాం కదా, నెక్ తీయను. ఓకేనా. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. షోల్డర్ జారవండి. మెయిన్ ఏదన్నా కంప్లైంట్ వస్తుందంటే షోల్డర్ జారిపోతుంది, ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుందని. అంతే. ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుందంటే ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వేయాలి. చెస్ట్ అసలు ఎంత ఉందో తెలియాలి. చెస్ట్ తెలియకుండా 34 దగ్గర 36 అలా పెట్టేసినా లూజ్ వస్తుంది, జారిపోతుంది. ఓకేనా. అలా కాదు, అసలు చెస్ట్ ఎంత ఉందో తెలుసుకోవాలి. చంక్రౌండ్ ఎంత ఉందో తెలుసుకోవాలి. చంక్రౌండ్ని బట్టి చెస్ట్ ఎలా తెలుసుకోవాలి? చంక్రౌండ్ 7.5 అంటే ×4 + 4. లేదు ఇదంతా మాకు ఎందుకంటే ఈజీగా చెప్పండి అంటే, 7.5కి 1 ఇంచ్ కలిపితే వచ్చేది 8.5. 8.5ని ×4 చేయండి, వచ్చేది చెస్ట్. ఓకేనా. అదనమాట. అలా చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ కార్డ్ పెట్టేసేయండి సెంటర్. ఓకే, మనం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇది కార్డ్ పెట్టుకుంటే కరెక్ట్గా మనం ఇక్కడ దానికి కూడా కార్డ్ పెట్టుకొని తిప్పుతాం, ఉల్టా తిప్పుకుంటాం. ఇక్కడ చంకలో కూడా కార్డ్ పెట్టండి. పెట్టేసి వీల్ మార్క్ చేయండి. ఇలా వీల్ మార్క్ చేసేయండి. ఓకేనా. స్టిచ్ వచ్చేసరికి మనకి ఎక్కడే పడాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ కార్డ్ పెట్టండి. మనం ఇక్కడ డాట్స్ వేసుకుంటాం. ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా. బ్యాక్ పార్ట్ ఇదనమాట. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేయండి. ఒకవేళ క్లాత్ల మీద రావట్లేదంటే ముందు పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి వైట్ పేపర్స్ దొరుకుతాయండి, ప్రింట్లెస్ పేపర్స్ తీసుకోండి. షాపుల్లో దొరుకుతాయి ప్రింట్లెస్ పేపర్స్. అంటే దీని మీద ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం ఏమైనా డ్రా చేసినా ఈజీగా ఉంటుంది. అవి మెన్షన్ చేసుకోవచ్చు. డ్రా చేసిన ప్లేస్లో ఇంత 9+ ఫర్ ఎగ్జాంపుల్ 14+1/2 ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మీరు కబోర్డ్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు తీసుకుని చూసుకోవచ్చు. చిరగకుండా నీట్గా ఒక చోట పెట్టుకోవచ్చు అనమాట. ఫోల్డింగ్ చేయకుండా ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఆ పేపర్ వల్ల యూజ్ అదండి. నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా వస్తుంది. ఓకేనా. అలా ప్రాక్టీస్ క్లాత్లు లేవంటే పేపర్ మీద చేయండి. బాగా వచ్చిన తర్వాత క్లాత్ మీద చేసి అప్పుడు స్టిచ్చింగ్ చేయండి. ఓకేనా. ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 9.5. 9.5 అంటే దానికి 1 ఇంచ్ కలపండి. అంటే 10.5 మార్క్ చేయండి. ఎందుకంటే పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్. వర్క్ బ్లౌజ్ అంటున్నాం కదా, వర్క్ బ్లౌజ్ అంటే 1/2 ఇంచ్ ఉండాలండి. ఉంటే మనం ఉల్టా తిప్పుతాం కదా, ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ మళ్ళీ దూరంలో 3 ఇంచులకు మార్క్ చేయండి. అదే ఇలా లైన్ కొట్టేసేయాలి. ఇప్పుడు 7.5 చూడండి. ఆమ్ హోల్ 7.5 అంటే 7.5 ఇలా పెట్టాలి. ఇది 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5, 1.5. ఓకేనా. ఓకే, ఇలా మార్క్ చేయండి. ఇక్కడ 1.5 మార్క్ చేయండి. ఇలా 1.5 మార్క్ చేసి ఇలా తీసాను. ఒకసారి వచ్చిందా లేదా చెక్ చేసుకుంటే సరిపోద్ది.
7.5 వచ్చింది. హాఫ్ ఇంచుకు స్టిచ్ చేయగా 7.5 రావాలి. వచ్చిందా లేదా చూడండి. మార్కింగ్ మీదే కట్ చేయండి. ఇలా తీసేయండి. హ్యాండ్ కార్డ్ పెట్టేసేయండి. ఇక్కడ కూడా కార్డ్ పెట్టేసేయండి. కార్డ్ పెట్టేసి వీల్ మార్క్ చేయండి. ఓకేనా? ఇలా ఓపెన్ చేసేసి 2 లేయర్స్కి ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి. చూడండి ఇట్లా ఉంది కదా, ఇక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్కి ఇటైనా తీయొచ్చు, ఇటైనా తీయొచ్చండి. నేను ఇటువైపు తీస్తాను. ఇది ఫ్రంట్. ఓకే, ఇట్లా ఉంది కదా, ఇలా ప్రాక్టీస్ చేయండి. కొంచెం వచ్చిన వాళ్ళైతే ఇలా ప్రాక్టీస్ చేయండి. ఒక హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోతుంది అనమాట. ఇది ఏమన్నా అనిపిస్తుంది బాగాలేదని మీకు అనిపిస్తే ఇది చిన్న అడ్జస్ట్మెంట్స్. ఓకేనా? ఇలా తీసేయండి. ఇక్కడ కార్డ్ పెట్టండి. ఇది ఫ్రంట్. ఓకే, ఇది ఇంటూ మార్క్ పెట్టండి, ఇది ఇంటూ మార్క్ పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాం. హ్యాండ్స్ అయిపోయింది కదా ఫ్రంట్. ఇప్పుడు ఇది ప్రొసీజర్ ఎలా తీసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి. ఓకే, ఇలా చూడండి. ఇలా క్రాస్గా పైకి వేయాలి. హ్యాండ్స్ తీసింది పైకి వేయాలి. ఇలా చూడండి, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్కలోకి పోద్ది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ సరిపోవట్లేదు అనుకోవచ్చు మీరు, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇప్పుడు సైడ్కి ఒక 1 ఇంచ్ వదిలేయండి. ఇక్కడ ఒక పావు ఇంచి మార్క్ చేయండి. ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాలి. మార్క్ చేయండి. అంటే చంకలో వీల్ మార్క్ చేయండి. చంకలో లోతు తీసుకోవాలి కదా, వీల్ మార్క్ చేయండి. ఇక్కడ ఇది యాస్టీస్గా ఎలా ఉందో అలా కట్ చేసేయండి. షోల్డర్ దగ్గర ఇలా పట్టుకుని ఈ చంక కూడా నీట్గా కట్ చేసేయండి. చంకలో కూడా ఓకే, ఇలా తీసేస్తున్నదో చూడండి. చిన్న అడ్జస్ట్మెంట్ బాగున్నట్లేదు. ఓకేనా? ఓకే, ఇలా ఉంది కదా చూడండి. ఇది ఇప్పుడు తీసేయండి. ఇప్పుడు లెంత్ ఎంత? ఫ్రంట్ లెంత్ చెస్ట్లో ఒక పార్ట్. చెస్ట్ ఎంత? 34 అంటే 1 పార్ట్ ఎంత? 8.5. ఓకేనా? 8.5 మార్క్ చేయండి. 1.5 ఇక్కడ నుంచి 2.5 అంటే 12.5 సరిపోతుంది. ఓకేనా? చూడండి, ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేయండి. ఇది 3 లైన్లు డ్రా చేయండి. 8.5ది, 1.5ది, 2.5ది. ఓకే, చెస్ట్ 34 అంటే 3.4 10వ భాగం. చూడండి, 34 అంటే 3.4 10వ భాగం. 3.4కి ఒక పావు ఇంచు కలపండి. అంటే 3.4 అంటే ఇదేనా, దీనికి పావు ఇంచు కలిపితే ఇది 3.5 ఒక గీత వస్తుంది. ఓకేనా? 3.5 ఒక గీత ఇలా పెట్టండి. ఇటు వచ్చేసరికి చెస్ట్ డివైడెడ్ బై 24 అయింది అంటే 1.4 వస్తుంది. 1.4 అంటే ఇది చూడండి, ఇట్లా ఉంది కదా, ఇది 1.4. ఇటు కూడా 1.4 పెట్టండి. ఓకే, ఇక్కడ కూడా 3.5 ఒక గీత కరెక్ట్గా కావాలి అంటే. ఓకేనా? ఇలా మార్క్ చేయండి. లేదంటే 3.5 పెట్టేయండి. ఒక గీత అటు ఇటుగా అనిపిస్తుంది పర్లేదు అనుకుంటే. ఓకేనా? రావట్లేదంటే ఓకే, చూడండి ఇలా మార్క్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి 2.5 ఇంచులు. ఓకే, ఇప్పుడు దీనికి సమానంగా పైకి ఒక లైన్ కొట్టేయండి. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్. ఓకేనా? దీనికి సమానంగా చూసుకో. లేదు అంటే చూడండి, ఇటు ఎంత ఉందో ఇటు కూడా అంతే పెట్టండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేయండి. ఓకే, ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి ఇది ఉంది కదా, ఇలా షేప్ తీసేయండి. ఇప్పుడు చూడండి, చంకలో లోతు తీయాలి. చంకలో లోతు తీయాలంటే ఒక హాఫ్ ఇంచ్ చూడండి, హాఫ్ ఇంచ్ లోతు తీయండి. ఇలా తీసుకోవాలి. చంకలో వచ్చేసరికి ఇలా తీయాలి. ఓకే, ఈ రెండింటిని సెంటర్ చేసి ఇక్కడ నుంచి ఒక డాట్. ఓకేనా? ఇదంటే ఫ్రంట్ పార్ట్. ఓకే, ఇట్లా రావాలి. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చి ఇలా కట్ చేసి ఇలా వచ్చి ఇలా వచ్చేయాలి. ఇలా కట్ చేయాలి. మనం ఇలా గీసాం కదా అని ఇలా వెళ్ళిపోకూడదు. ఇలా తీసేయండి.
ఓకేనా. ఇలా కరెక్ట్గా స్టిచ్ చేస్తే, కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే చాలా నీట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు మీరే అంటారు చాలా బాగా వచ్చిందండి అని. ఓకేనా. ఇలా చెయ్యండి. అంతేగాని కింద నుంచి 2 ఇంచులు, పైనుంచి 2 ఇంచులు, బ్యాక్ పార్ట్ నుంచి 2 ఇంచులు తగ్గించడం అలా చేయకండి. అలా చేస్తే అలా సెట్ అవుతుంది. ఓకేనా. అందరూ ఒకేలాగా ఉండరు. ఇలా చూసుకుని హైట్గా ఉంటే ఒకలాగా, హైట్గా లేకపోతే ఒకలాగా, మనుషుల్ని బట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. కటింగ్ చేసి మనం అప్పుడు ఈజీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాట్ పెట్టేసేయండి. ఈ చంకలో కాట్ పెట్టండి. ఇక్కడ కూడా కాట్ పెట్టేసేయండి. ఓకే. వీల్ మార్క్ చేసేసుకున్నాం. ఇలా వీళ్ళు మార్క్ చేసేయండి అన్ని వైపులా. ఓకేనా. అందుకోండి మార్కింగ్ పడింది. ఇలా ఇంటూ మార్క్ పెట్టండి. ఇది రాంగ్ సైడ్. ఓకేనా. ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకున్నాం. షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అనేది చెప్తాను చూడండి. వీళ్ళు కొంచెం పెద్దగానే వస్తాయండి షేప్ బెల్ట్లు. ఎలా తీసుకోవాలి, షేప్ బెల్ట్కి మళ్ళీ షేప్ తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చో చెప్తాను. ఓకేనా. చూడండి. ఇప్పుడు మనకి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి. ఎక్కువే వస్తుంది. ఓకేనా. లెంత్ ఎక్కువ పెట్టాం. 2.5 ఇంచులు వచ్చింది. 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా. ఇట్లా గ్యాప్ వచ్చిన దాన్ని బట్టి దానికి ఇంచు కలిపితే సరిపోద్ది. ఒక్కోసారి ఏంటంటే 2.5 వచ్చిన 4 తీసుకుంటాం. షేప్ బెల్ట్కి షేప్ తీస్తాం, కానీ ఇప్పుడు తీయను. ఓకేనా. సిచ్యువేషన్ బట్టి ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. లెంత్ ఎక్కువైపోయినప్పుడు తీయవసరం లేదు. ఓకే. తీయవసరం లేదు అంటే మళ్ళీ షేప్ బెల్ట్కి షేప్ తీయాలి. అందుకు 3.5 తీస్తాను. ఓకే. చూడండి. మనకి మినిమం 1 ఇంచ్ ఉండాలండి. స్టిచ్ చేసుకోవడానికి 1 ఇంచ్ ఉండాలి. లేదు అంటే మీకు ఒకటి చెప్తాను, ఇంకోటి చిన్నది టిప్ చెప్తాను. ఇది చాలా బాగుంటుంది. అలా చేసినా సరిపోదు. మనకి చూడండి 3.5 మార్క్ చేయండి. 3.5 మార్క్ చేసేసి ఓకేనా. 3.5కి మార్క్ చేసేయండి. ఇప్పుడు నడుము వచ్చేసరికి ఎంత 29. 29 అంటే 7.5. ఒక 1/2 ఇంచ్ కలపండి. అంటే పావు తక్కువ 8, 1.5 ఖర్చు. ఇక్కడ పావు తక్కువ 4 దగ్గర చూడండి. ఇక్కడ 3 మార్క్ చేయండి. 3.5 తీసుకున్నాం కదా, 3 మార్క్ చేయండి. ఒక 1/2 ఇంచ్. ఓకేనా. ఇలా తీయండి. ఇలా తీయాలి. ఇలా తీసేయండి. కరెక్ట్గా తీసేయండి. ఎక్కువ తక్కువ ఉంచొద్దు. ఓకే. చూడండి. ఇలా 1/2 ఇంచ్ ఉంచాం కదా, ఒక పావు ఇంచ్ ఇది మామూలుగా తీసేయండి. ముందు ఎక్స్ట్రాకి ఉంది కాబట్టి మార్క్ చేసాం. ఇప్పుడు పావు ఇంచ్ తీసేయండి సైడ్కి. ఒక పావు ఇంచ్ ఎక్కువ ఉంచాం కాబట్టి పుసులు పట్టి కాదు కాబట్టి కాట్ పెట్టేసేయండి. ఓకేనా. ఇది కాట్ పెట్టేసి ఇంటూ మార్క్ పెట్టేసేయండి. చూపిస్తాను చూడండి. ఇది బాగుంటుంది. ఇలా ఎందుకు అంటే చెప్తాను. ఇలా ఉంది కదా, దీన్ని ఒకసారి చూడండి. ఇలా పెట్టేసి దీని మీద ఇది పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టేసేయండి. పెట్టేసి ఇలా మార్క్ చేయండి. ఇలా మార్క్ చేస్తే మనకి ఎంత వచ్చింది గ్యాప్ 1 ఇంచే వచ్చింది. ఓకే. పర్లేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడైతే ఏం చేయాలంటే ఇంకేమన్నా కొంచెం షేప్ తీయాలి అనుకుంటే ఇక్కడి నుంచి ఒక పావు ఇంచి ఈ డాట్ దగ్గర నుంచి ఇట్లా ఒక పావు ఇంచి సైడ్కి తీసేయండి. ఇలా తీసేయడం వల్ల ఏంటంటే సైడ్ ముడతలు రాకుండా ఉంటాయి. సైడ్ క్లాత్ ఎక్కువైపోతే ఏమవుతుంది, చంక కింద భాగంలో ముడతలు వస్తాయి. ముడతలు రాకుండా ఉండాలంటే ఇది సింపుల్ టిప్ అనమాట. ఈ ఫాలో అవ్వండి. చిన్నది లెంత్ ఎక్కువైపోతుంది అనుకుంటే ఇలా తీసేయండి. ఓకేనా. నీట్గా ఉంటుంది. వేసుకున్నప్పుడు కూడా బ్యాక్ కిందకు ఉంటుంది, సైడ్కి ఉంటుంది అనమాట. ఇట్లా వచ్చేసి ఇలా వచ్చి ఇలా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, మళ్ళీ చూడండి. ఇది అందుకు మనకు అవసరం కాబట్టి, బాగుంటుంది కాబట్టి తీస్తున్నాను. ఓకేనా. చూడండి. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి షేప్ బెల్ట్ ఎక్కడి వరకు వచ్చిందో చూడండి. చూసి ఇక్కడి నుంచి 1 ఇంచ్ డౌన్ చేయండి. ఇదిగోండి, మనం అక్కడ మొక్క తీసాం కదా, ఆ మొక్క ఇక్కడ తీయడానికి అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇది ఎక్కువ వచ్చింది. ఇంతకుముందు సరిపోయింది మనకి. మనం ఇది తీసాం కాబట్టి ఇది ఎక్కువ వచ్చింది. అందుకు ఇప్పుడు దీన్ని చూడండి. ఇలా తీసేయండి.
ఇది తీయడం కోసమే నేను అక్కడ తీసానండి. ఓకేనా, ఇలా తీస్తే బాగుంటుంది కాబట్టి తీసాను. ఓకేనా, ఇదండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.